అందరూ నాకు నిన్న నుంచి ఆయన మీదే మనసు ఉండిపోయింది. ఎవరండి ఆయన? ఈ గ్రామ సర్పంచ్ గారు దేవళ్ళ సతీష్ కుమార్ గారి మీద మనసు ఉండిపోయింది బాబు. ఉన్నాక ఆయన జోలికి వెళ్ళబాగా. బ్రహ్మాండంగా గాంధీ జయంతి రోజున నిన్నంటే వర్షం వచ్చింది, ఈ పూట అయినా ప్రోగ్రామ్ పెడతారు బంగారంలాగా. మనసు పెడుతున్నాయి. అందుకనే నీ గాలి సోకిందనుకో ఆయనకి ప్రోగ్రాం మర్చిపోతాడు. నాకు చుట్టం లేదు, సిగరెట్ ఉంది కాల్చుకో, నచ్చితే నాకు దమ్ములు కొట్టు, లేకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చే పనికి రాకుండా చేయబాగా. ఇందా సరదా సరదా సిగరెట్ తొలంబడితే తొందరగా లోపల పోదమండ. 3 రూపాయలు కాదు, చాలా అమెరికా ఆటపడి సరే కానీ మా చెత్త వేరుకలు పొప్పుతుందండి. మరి ఏది బాదం పప్పు, పిస్తా, అంతా కంగారే. నేను కంగారు పడతాను రౌడీ కదండి. తినే ఖరీదైన పప్పు బాబు. తినే పప్పు ఎక్కడ దొరికిందండి మీకు? మనం మేము మద్రాసు పెట్టి వాడికి వెళ్తే మేకలు వేయించి పెట్టారండి. మద్రాసులో కూడా రాసులో పింఛారన్నమాట. అవునులే, అక్కడ తెలుగువాళ్ళు ఎక్కడ పెట్టి పడిపోతారో మిమ్మల్ని వినిపించారు. అది నిలువ చేస్తున్నారు ప్రజాసేవ. ప్రతి ఒక్కరూ చేయాలి. చేయండి పటాపటో అటాపటో కానీ ఇక్కడ మన ఊరు రా. ఇక్కడ దొరికే పప్పు నీకు ఏమైనా కావాలని చెప్పు. అలాగేనండి. అల్లుడు గారు శుభప్రదంగా ఉండడానికి ముందుగా పసుపు అయింది. ఏమాత్రం రూపాయి పసుపు ఇది మొండ చాలా చీప్ లాగా ఉంది. మొండ బయట మార్కెట్ లో వచ్చేది మందరందరూ ఇంటికి వస్తే రూపాయి పసుపు చెప్పు. తెలుస్తుంది మొండ కూడా చీప్ ఉండడం ముందు ముందు తెలుస్తుంది. అదంతా మరీ టికెట్ మొండ నేను పప్పు వచ్చిన పరుగు పోతామో మరి అది చెప్పు. నేను నేల టికెట్ అండి. నా ఇంటికి వస్తే ఈ పొరవే పోతాడు. ఇప్పుడు తెలుస్తుంది మొండా కొడుకు నా గురించి. అల్లుడు గారు జీడిపప్పు పంపించండి. మాత్రం అల్లుడు గారు అరవస్తా. ఏమి సింపుల్ గా అడుగుతున్నారో ఆలోచిస్తున్నా. నేను కావాల్సింది అడుగుతాను. ఎంత వాళ్ళు బాధ పెట్టడం నాకు ఇష్టం ఉంటుంది. జీడిపప్పు ఎందుకు వేసుకుంటారు? సాయంకాలం కాలక్షేపానికి మా పిల్లలిద్దరూ నేతలు వేయించుకుని కాలపడి అసలు ఉండాలి కానీ ఎందులోనైనా వేసుకోవచ్చు. సద్దంగా కూడా వచ్చుకోవచ్చు. గుండు పప్పు కావాలా పట్టపప్పు కావాలా? నవ్వులు గుండు అయితే కానీ మీకు నిండుగా ఉండాలి. తర్వాత ఏంటి? అదే మాత్రం సతీష్ గారు చిన్న గారు పాడికెళ్ళి పెడతారు మొండని అంత కావాలి ఇంట్లో మొండకే. నేనైతే అభిమానం. తర్వాత పిస్తా అదంతా వచ్చేసింది రాకపోతే ఊరుకుంటారండి. గంట గదిలో కూర్చోబెట్టి వచ్చేవారికి వదలరు. చెప్పు ఇంకేంటి? అదంతా ఈ మధ్య ప్రతి వాళ్ళకి షుగర్ చూపిస్తున్నారు. యథార్థంగా గమనించింది మొన్న డాక్టర్ గారు షుగర్ తగ్గించుకునే వాడుకోమన్నారు. ఆస్త పంపించారు. అది ఏమాత్రం ఓ 10 వర్షాలు 10 నీ ఒక్కదానికి షుగర్ కాదు, మొత్తం ఇంటి మొత్తానికి షుగర్ అయిపోయాయి తప్ప అన్ని పప్పులు అడిగారు. ఆరోగ్యమైన పప్పు మన దేశంలో దొరికే పప్పు అడగలేదు. అలా మర్చిపోతారు తప్ప ఇలాంటి అమాయకులు దొరుకుతారు మరి మీకు.
పెద్దతనం వచ్చేసింది, ఏది గుర్తుంటుంది. బస్తా జీడిపప్పు, అడిగారు. అరబస్తా బాదం పప్పు, అడిగారు. బస్తాన్నర పిస్తా, అడిగారు. 10 బస్తాలు పంచదార, అడిగారు. 2 బస్తాలు పెండిపప్పు. కందిపప్పు తింటే చచ్చిపోవటాన్ని ఈ అమ్మగడ్డ వాడ చావడానికి కొన్ని పప్పు బస్తాలతో జీడిపప్పు సతాలు ఉండాలని వీళ్ళ అమ్మ బాబు మీద పడి దగ్గర పట్టినట్టు అడుగు పెట్టారో లేదో బతాలు అమ్మాయి అల్లుడు గారు అంతా కంగారు ఏంటంటే చిన్న మాట అండి. 4 మాసాలు మోసి కనీ పెంచి మా పెద్ద అమ్మాయిని మేము చేతుల్లో పెట్టాం. ఇంతవరకు మగాళ్ళ పాప అంటే మా పెద్దకి తెలియదు. మా అమ్మాయి మనలో దూరంగా అమ్మాయి మనమని వాళ్ళకే అమ్మ మాట్లాడడం పడక అబ్బాయో బోటి బాబు కనుక కిర్రు 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 మూడు పై గెలగాలి తప్ప కొంతవారు తినగా మూడు పైకి దిగబడి ఎక్కడ పోతుంది దిగబడి అల్లుడు గారు మా అమ్మాయి గులాబీ పుష్పం జిలేబీ కదా ఏం నాకు నేను చేస్తున్నాను. అయినా చల్లగా ఉన్నాడు అనుకుందా? అది తెలియక చదవాలి. నేను ఎక్కడ బాగున్నాను నా మాట తీసుకోకండి. తప్ప అందరూ రోడ్డు కోసం నిలబడితే మా లాంటి నాలాంటి రోడ్డు సంగతి ఏం కావాలి తప్ప అయినా ఈ నలుపుకి చరిత్ర ఉంది చెప్తా విను. వింటున్నారండి? ఘంటసాల గారు ఇంట్లో పోయినప్పుడు నేనే పడి ఉండేది. మా డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడైతే మాట అయోధ్య రాముడు నలుపు, ఆంజనేయుడు నలుపు, 7 కొండల వెంకన్న నలుపు, ఇన్ని నలుపులలో నేనంత నలుపు. ఏం చిన్నగారు ఎక్కడ ఉన్నారు? 108 ఫోన్ చేసి పెట్టినారు గట్టిగా. మీకేం తప్పు చేసిందా? నాకది మీకైతే అయిపోతుంది నా పని. ఏమిటా ఇంత పొడుగు తీసేది వాళ్ళు చెప్తారా? ఎంత అవస్థ పడితే ఎంత పొడుగు తీసారో తెలుసా? లతప్ప ఇది ఏమి రాగో తెలుసా? ఇది రాగమా? అవునులే, రాగాల గురించి చెప్తారు కదా, రాగాల గురించి మీకే తెలుసు. ఇదే అనుకూల రాగం. ఆయాసం వస్తారా పక్క తప్పించుకోవచ్చు. నలుపు నాణ్యం తెలుపు ఏమని మీ అమ్మాయికి తెలుపు ఇక చూసుకోవాలి. లతప్ప లతప్ప చాలా దూరం గుడి వాడికి వచ్చాను లతప్ప ఎలా వల్ల నాకు చెప్పు లతప్ప. ఎవరికి నా ప్రయత్నం నేను చెప్తాను. ముందే చెప్పాను దానికి ఎలాంటి విషయాలు తెలియదు. నా బాబే మంచి రాజకీయ మనసు బాబు. దీంతో పాటు ఏమైనా వస్తువు కూడా ఇస్తే బాగా రావాలి. మొన్న ఈ వీడి మీద కనుబడింది మొన్నగా తొందరగా మూడంతా పాడైపోతుంది. ఈ చూపించి దాని మనసు మారుస్తారు. అప్పటికే మాట కాదన్నారు. మీరు ఏ ఇబ్బంది పడదు. మీకు ఏ రోజు రాను నేను దగ్గర అమ్మగడు మాడి కనుబడిపోయిన మీద తొందరగా పంపించు. మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరుకుంటా అక్కడి నుండి అడుగు అందరినీ నాకే